హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటిగోల. ఈ రోజు మన రెసిపీ పనసకాయ బిర్యానీ. అసలే పనసకాయ సీజను, ఆ పైన వర్షాకాలం, రెండు కాంబినేషన్ అదిరిపోతుంది కదా. దీని టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. స్టార్ట్ చేసేద్దామా? ఇంకెందుకు కలిసి మాకు లక్కీగా చెట్టుకే పనసకాయలు దొరికాయండి. చిన్నవి లేతవి తీసుకొచ్చేసాం. తర్వాత తొక్క తీసేసి ఇలా మనకు కావాల్సిన సైజులో, అది పెద్ద కష్టమేమీ కాదు, చెక్కేస్తే ఇదైపోతుంది. మనకు కావాల్సిన సైజులో నీట్ గా కట్ చేసుకోవాలన్నమాట. కాకపోతే మధ్యలో బొడ్డు ఉంటుంది, బొడ్డు తీసేసి కట్ చేసుకుంటే మనకి ఇలా ఇంచు ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి, పనసకాయ బిర్యానీకి మన మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ కేజీ ముక్కలకి హాఫ్ కేజీ బియ్యం అనమాట. ఎంతైతే అంత ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ముందుగా వేడి నీళ్ళు పెట్టి అందులోని ఉప్పు పసుపు వేసేసి ఈ ముక్కల్ని 80% ఉడకనిచ్చేయాలన్నమాట. ఉడికిన తర్వాత తీసేసి ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర గరం మసాలా కారం ఇవన్నీ టేస్ట్ కు తగ్గట్టుగా వేసేసి లాస్ట్ లో పెరుగు ఒక స్పూన్ నూనె మొత్తం అన్ని వేసి ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలపాలి. ఇలా కలిపి ఒక గంట పక్కన వదిలేయాలండి. అప్పుడు ఈ ఉడికిన దాని మీద ఈ ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని మొత్తం బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ పచ్చివే వేసేసి ఆ తర్వాత ఒక 10-12 మిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, లేదా చిన్న ఉల్లిపాయలు అయితే 4, పెద్ద ఉల్లిపాయలు అయితే 2 ముక్కలు కట్ చేసుకుని వేసేసి అవి మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అవి వేసి అల్లం వాసన పచ్చి వాసన పోయే వరకు వేపిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పనసకాయ ముక్కలు, ఆ ముక్కల్ని అందులో యాడ్ చేసేయాలండి. ఆ తర్వాత ఎంతైతే బియ్యం అయితే దానికి 2 గ్లాసులు నీళ్లు, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు చొప్పున వేసి కాస్త కుతకుతలాడనిచ్చి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో యాడ్ చేసేయాలండి. ఇక్కడ టిప్ ఏంటంటే నిమ్మకాయ, ఒక పెద్ద నిమ్మకాయ పిండామనుకోండి అన్నం తెల్లగాను వస్తుంది, విడివిడిగాను వస్తుంది. అది చాలా బిర్యానీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇది ఉడికి లోపు మనం ఏం చేస్తామంటే ఫ్రైడ్ ఆనియన్స్ మనమే సిద్ధం చేసుకోవచ్చండి. ఒక పెద్ద ఉల్లిపాయని చీలికల్లా కట్ చేసుకుని ఎక్కువ నూనె పెట్టుకుని అలా డీప్ ఫ్రై చేసామా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. ఆ తర్వాత 2 విజిల్స్ రానిచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక పెద్ద స్పూన్ నెయ్యి దానికి యాడ్ చేసేసి ఆ తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత ఆవిరంతా మనం విజిల్ తీసేయకూడదండి బలవంతంగా. ఆవిరంతా మగ్గి వరకు ఉంచి ఆ తర్వాత 2 స్పూన్లు నెయ్యి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకుని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలిపేస్తే మన పనసకాయ బిర్యానీ రెడీ. చేసిన బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.